వైష్ణవి కూడా ఎంపిక చేసుకున్నది త్యాగరాజ స్వామి వారి కృతి. సంగీతం సినిమా కోసం కేవి మహాదేవన్ గారు, గానం యేసుదాస్ గారు, పూర్ణచంద్రరావు గారు కలిసి పాడారు. అల్లుడు గారు సినిమా నుంచి నగుమోము కనలేని. జాలి తెలిసి ఖగరాజు నియానతి వినివేగ సనలేడు గగనానికి ఇలకు బహుదూరం జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ బగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజను తని నగుమో తెలిసి నను బ్రోవగరార శ్రీ రఘువరాణి నగుమోము గమని దప మగరిని సగమనగుమోము నిసగమ పని సగరి నిసా నిదమ ప గరి నిసగమనగుమోము
మగరి సని సగమ పగమ పని సమ మగ గరి రి స సని ద పమ పని ద పమ గరి ని సగమ నగు మోము నిసని నిసా నిసని నిసా నిసని నిసా సని సగరి ని స గమ గమ పని స సగమ పని స ద పమ గరి సని సగమ పని స సగమ పని సగ మ పని సగమ ని సగమ ప గరి ని స ని ద మ ప గరి ని స గ మ పమ గరి సని స గ పమ గరి సని స గమ గరి సని స గ మ పమ గ మ పని ప మ పని సని ప పని ని స సని సని ద పమ ప పని ని సని ద పమ ప మ ప సని ద పమ గ మ పని ప ప మ ప ని సని ని పని స గ స గ గ గరి రి రి స స స గరి సని ద పరి రి రి స స సని సని ద పమ గ గ గ గ మ పని స గ మ మ గరి స ప సని ద ప రి రి స గ మ న గు మో ము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరద శ్రీ రఘువరాని నగు మోము గనలేని నా జాలి తెలిసి. ధన్యవాదాలు. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా పాడావు బాలు. ఇది జగదేవకేరుడు అతులేక సుందరి 25 వీక్స్ ఆడింది, సెన్సేషన్ ఆ రోజుల్లో. దాని తర్వాత అల్లుడు గారని మోహన్ బాబుతో తీసిన సినిమాలో పాట ఇది. మోహన్ బాబుతో హీరోగా తీస్తున్నాడు, డైరెక్టర్కి మతిపోయింది అని అందరూ అనుకున్న రోజుల్లో ఇది రీమేక్ అనే ట్యూన్ మామ చాలా చేంజ్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఈ ఒక్క పాట కోసమైనా సరే ఆ సినిమా తీయాలనిపించింది. మోహన్ బాబుతో ఒకటే చెప్పాను, లాస్ట్లో పాడిన స్వరాలు ఉన్నాయే, ఆ స్వరాలన్నీ నా ఎదురుగా కూర్చుని మొత్తం ఒకే షాట్ పెడతాను, స్వచ్ఛంగా పాడినప్పుడే షూటింగ్ మొదలు పెడతాను అన్నాను. పాపం మోహన్ బాబు కూడా ఒక 15 రోజులు కష్టపడి నా ఎదురుగా షూటింగ్లో కాకుండా నా ఎదురుగా వినిపించి చేసాం. చాలా పెద్ద రిజల్ట్ వచ్చింది. ఆ సినిమా కూడా 25 వీక్స్ ఆడింది. చాలా బాగా పాడాము. మా అన్నయ్య గారు పాడిన పాట ఇది, యేసుదాస్ గారు. ఇంకొక అన్నయ్య పూర్ణచంద్ర గారు కూడా నాకు వరుసకు అన్నయ్య అవుతారనమాట. ఆయన చాలా గొప్ప విద్వాంసులు. ఆయన గాత్రాన్ని బాలమురళి గారి దగ్గర కూడా కొన్నాళ్ళు శిష్యుడు చేశారు. అద్భుతంగా పాడతారు. ఇది కాకుండా అద్భుతమైన వయోలినిస్ట్ ఆయన. లాల్గూడి జయరామన్ గారి ప్రియ శిష్యులు పూర్ణచంద్ర గారు నాకు వరుసకు అన్నయ్య అవుతారు. చాలా గొప్ప విద్వాంసులు. వాళ్ళిద్దరు కలిసి పాడినటువంటి పాట. ఇక మామ ఇది జగరాయ కీర్తనని ఎవరన్నా అలాగే పాడతారు, కానీ దాని సినిమా ఎప్పుడు మామ ద్రాక్షపాకం చేస్తాడు. ద్రాక్షపాకం చేయడమే గొప్ప విషయం అండి. ఎందుకంటే నాలాంటి వాడి చేత కూడా శంకరాభరణం పాడించగలిగాడంటే అది ఆ మహానుభావుడి పుణ్యమే. అది వీడికి ఏమొచ్చు, వీడి చేత ఏం పాడించాలి, ఏ సంగతి వస్తేనే వీడికి బాగుంటుంది అని తెలిసి అంత అందంగా పాడించగలిగినటువంటి, ఏం కావాలో సంప్రదాయం చెడకుండా మళ్ళీ అంత అందంగా ప్రజెంట్ చేయగలిగినటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నటువంటి మనిషి మహాదేవన్ గారు. అమ్మ ఒరిజినల్లో ఎలా జరుగుతుంది అది మనకు అది పక్కన పెడితే, కలిసి పాడేటట్టుంటే మాత్రం నగుమోము గనలేని పాడడం కరెక్ట్. నగుమోము గనలేని సంధి వస్తుంది కాబట్టి నువ్వు నగుమోము గనలేని అని పాడకు. ఇప్పుడు నగుమోము కనలేని కరెక్ట్. నగుమోముంగనలేని అనేటటువంటిది సంధి రెండు చేరితేనే. విడదీసి పాడుతున్నప్పుడు మాత్రం నగుమోము కనలేని నా జాలి. మిగతా అంతా స్వరం కానీ మిగతా అంతా చాలా బాగా పాడావు. నేను అనేది ఏంటంటే, సంప్రదాయం సంగతులు గమకాలు పలుకుతున్నప్పుడు వీలైనంత వరకు ఆ బ్రేక్ లేకుండా చూడు వాయిస్లో. ఊరికి సలహా మాత్రమే. తర్వాత వగజూపకు తాళను నన్ను ఏలుకోరా ఎలా పాడుతున్నావు తల్లి? వగజూపకు తాళను నన్నేలుకోరా. అది ఎలాగో పొరపాటు జరిగిపోయింది. నన్ను ఏలుకోరా అని ఉండకూడదు. వగజూపకు తాళను నన్నేలుకోరా, ఏలుకోరా అనే ఉండవలసింది అది. మిగతా అంతా చిట్టస్వరం అంతా అద్భుతంగా పాడావు.
అసలు ఆ చిన్ని ఊపిరితిత్తుల్లో మీ చిన్న వయసులో ఇంత శక్తితోటి ఈ పాటను మొదటి నుంచి చివరి దాకా పాడడం అనేటటువంటిదే గొప్ప విశేషం, మా అదృష్టం. చిరంజీవి సుఖీ.